హలో ఎవ్రీవన్, ఈ వీడియో మనందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్ పాటిస్తే కనుక ఈ రాగి ఇత్తడి సామాను ఉంటాయి కదా, అవి తోమేటప్పుడు మనకు చాలా ఈజీగా అవుతుందన్నమాట. చేతులు కూడా అస్సలు పాడవండి. మామూలుగా అనుకోండి చేతులు నల్లగా అయిపోతాయి, పగిలినట్టు అయిపోతాయి, అసహ్యంగా అయిపోతాయి కదా. అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వారానికి ఒక్కసారి తోముకుంటే సరిపోతుందండి. డైలీ మామూలుగా తోముకుంటే సరిపోతుందన్నమాట. అంత నీట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అన్నమాట. ముందుగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని 2 స్పూన్ల వరకు నిమ్మ ఉప్పండి, బయట అమ్ముతారండి, అది 2 స్పూన్లు వేసుకోండి. నా గిన్నెలకి అయితే కనుక కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాం. మీరు తక్కువ ఉంటే కనుక 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఇలా మరిగిపోయిన నీటిని పక్కన పెట్టేసుకొని ఈ రాగి ఇత్తడి సామాను అందులో వేసేసుకోవాలి. చూసారా, చూస్తుండగానే పెట్టి ఇలా తిప్పగానే ఎంత తెల్లగా వచ్చేసాయో. వేయగానే చాలా తెల్లగా అవుతాయండి గిన్నెలన్నీ. ఇత్తడైనా సరే రాగైనా సరే చాలా బాగా అవుతాయి అన్నమాట. ఇవన్నీ విడివిడిగా అందులో వాటర్లో వేసేసుకొని, ఈ వాటర్ చాలా యూజ్ అవుతుందండి. అలాగే తెల్లగా అయిపోయిన పక్కన పెట్టేయకండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం చేయాలి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సబీనా, అలాగే నిమ్మకాయ, దాంతోపాటే వంట సోడా ఉంటుంది కదా, అదొక స్పూన్ వేసుకొని ఏదైనా లిక్విడ్, గిన్నెలు తోముకునే లిక్విడ్స్ ఉంటాయి కదా, అది ఏదైనా కూడా కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. రోజు తోముకుంటాం కదా గిన్నెలు, జిడ్డు పోవడానికి దానికి బాగా యూజ్ అవుతుంది. మచ్చలవి బాగా పోతాయి దీనికి. సో ఇది ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ముందుగా వాటర్లో పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అటు ఒకదాని తర్వాత ఒకటి శుభ్రంగా తోమేసుకోండి. పీచుతో అయినా, నిమ్మకాయ చెక్క ఉంది కదా మన పిండింది, దాంతోనైనా సరే శుభ్రంగా తోమేసుకొని పెద్దగా మన పాము తోమాల్సింది ఏమి ఉండదండి. మామూలుగానే ఈజీగా వదిలిపోతుంది అనమాట. చూసి ఎంత తెల్లగా వచ్చిందో. దీన్ని ముందుగా మామూలు వాటర్లో, రోజు వాడుకునే వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత లాస్ట్లో మంచినీళ్ళు అండి, అంటే మున్సిపల్ వాటర్ కానీ లేదంటే మనం ప్యూరిఫై వాటర్ వాడతాం కదా, దాంతోనైనా కదా సరే ఒక్కసారి ముంచేసి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. లాస్ట్ వన్ దీంతోనే కడగాలండి. మళ్ళీ బోర్డు నీటితోనే కడితే మళ్ళీ మచ్చలు వచ్చేస్తాయి. సో ఇలా కడిగేసుకొని అన్నీ కూడా మనం ఆరపెట్టుకోవాలండి. చూసారా ఇత్తడి సామానుతో ఉందని, చూసారా చెంబు ఎంత నీట్గా వచ్చిందో కదా, అస్సలు మచ్చ ఒక్కడు కూడా లేదనమాట. చాలా తెల్లగా అవుతాయండి. ఇలా ఆరపెట్టేసుకొని ఎండలో 1 గంటలో ఆరిపోతాయండి. శుభ్రంగా మనం వాడుకుంటే వారం రోజుల పాటు ఇలానే ఉంటాయండి. అస్సలు నల్లబడవన్నమాట. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.